పూరా లోకల్. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సపరేట్గా ఇటు తెలంగాణ ఇటు కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్గా మళ్ళీ ఏర్పడడం జరిగింది. అప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. అప్పుడు పోటీ చేయలేదు. ఇక తర్వాత 2019లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయడం జరిగింది. అప్పుడు సపరేట్గా పోటీ చేయడం జరిగింది. అటు టీడీపీ ఓడిపోయింది, ఇటు జనసేన పార్టీ కూడా ఎన్నికల్లో ఓడిపోయింది. జనసేన పార్టీకి మాత్రం ఒక్క సీటు మాత్రమే రావడం జరిగింది. అప్పుడు అలయన్స్లో అంటే పోటీ చేయలేదు, కలిసి టీడీపీ జనసేన కలిసి పోటీ చేయలేదు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయి. ముఖ్యంగా ఇక జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటే జనసేనకి 23 సీట్లకు గాను అంటే మొత్తం 2 ఎంపీ సీట్లు 21 అసెంబ్లీ సీట్లు 21 అసెంబ్లీ సీట్లకు 21 అసెంబ్లీ సీట్లు గెలిచింది, 2 ఎంపీ సీట్లు కూడా గెలిచింది, రికార్డు సృష్టించింది. యుద్ధానికి మీరు పిలిచారు, మీరు అలాంటి రికార్డు అంటే ఏ పార్టీకి ఇంతవరకు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ పార్టీకి కూడా నిల్చున్న అన్ని సీట్లలో ఏ పార్టీ కూడా గెలవలేదు. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో సో ఆ రికార్డు అయితే సంతకం చేసుకుంది. ఇక మళ్ళీ దృష్టి ఇప్పుడు ఏంటంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలు. మరి ఒక 5 సంవత్సరాల తర్వాత 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అంటే ఈసారి అంటే 21 సీట్లకే పోటీ చేశారు. కానీ వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము అంటే ఇప్పటికే పార్టీ చాలా బలంగా ఉంది, పటిష్టంగా ఉంది, జనాల్లోకి వెళ్ళింది, 100% స్ట్రైక్ రేట్ ఉందని అటు పార్టీ శ్రేణులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు. గుర్తుపెట్టుకో, అర్థాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఒకప్పుడు ఏది పడితే అంటే కొంతమంది అనేవాళ్ళు రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ దగ్గర దూకుడుంది, కానీ కొన్నిసార్లు అనవసరంగా కొన్ని మాటలు మాట్లాడతాడు, దానివల్ల మిగతా అంటే సామాన్య ప్రజలు కొంతమంది ఇతనికి ఓటు వేయాలా వద్దా, ఇంత ఆవశ్యం ఎందుకు అని అనేవారు. ఇప్పుడు ఆ దూకుడుతనం కొంచెం తగ్గించి తెలివిగా రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో అలా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలానే ఉంటున్నాడు పర్ఫెక్ట్. ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా మెలగాలి ప్రజలతోటి, మిగతా రాజకీయ నాయకులతోటి ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని తెలివిగా మాట్లాడుతున్నాడు. ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. సో ఇప్పుడు జనసేన టార్గెట్ ఏంటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 నుంచి 100 సీట్లకు పోటీ చేయాలని ఉద్దేశంతో ఉన్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే డీలిమిటేషన్ కూడా ఖచ్చితంగా అవుతుంది అని అటు అందరూ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు 175 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికలకి ఇది 225 సీట్లు అవుతాయి అసెంబ్లీ సీట్లు అని అయితే అందరూ చెప్తున్న నియోజకవర్గాలు అవుతాయి, 225 నియోజకవర్గాలు అవుతాయని అయితే అందరూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 80 నుంచి 100 సీట్లు పోటీ చేయాలి. ఇక ఇదొక పాయింట్ అయితే, ఇక రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే అంటే ఎప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉంటే నేను స్వాగతిస్తాను, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయాక అంటే వయసు అయిపోయి దిగిపోయాక లేకపోతే ఏ విధంగా అయినా అంటే చంద్రబాబు టర్మ్ అయిపోయాక ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, దానికి తగ్గట్టుగానే పోటీ చేయాలి అన్ని సీట్లకు అన్నట్టు పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. అభిమానులు దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా 2-3 సార్లు చాలా సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి అన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 80 నుంచి 100 సీట్లకు పోటీ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇక లోకేష్ కూడా అంటే లోకేష్ని కూడా రాజకీయంగా బలంగా తయారు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే టీడీపీ పార్టీకి అంటే టీడీపీ పార్టీ పగ్గాలు తీసుకున్నాక చంద్రబాబు ఇక టీడీపీ పార్టీకి ఎవరూ లేరు అంటే ఆ రేంజ్లో నాయకుడు అప్పటి నుంచి టీడీపీని చంద్రబాబు నాయుడు చూసుకుంటూ వస్తున్నారు ఎన్టీ రామారావు తర్వాత. ఇక చంద్రబాబు తర్వాత టీడీపీ పార్టీకి ఇంకెవరైనా ఉన్నారు
మెయిన్ లీడ్ పాత్ర పోషించే పాత్ర ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక లోకేష్ అన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే అంటే ఎవరైతే అధ్యక్షుడు ఉంటారో అతనే ముఖ్యమంత్రి అవుతారు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కూడా టీడీపీ పార్టీకి ఇక మెయిన్ లీడ్ లోకేషే ఉంటే లోకేషే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈ నేపథ్యంలో చర్చలు ఇప్పటి నుంచే కొనసాగుతున్నాయి. అంటే ఖచ్చితంగా ఇటు ఫ్యూచర్లో కూటమి ఉంటుందో లేదో తెలీదు. 2029 అంటే చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత అంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పటి నుంచే ఖచ్చితంగా జనసేన హవా మనం చూపించుకోవాలి. మనం ఎప్పుడు ఇలానే అంటే మనం కింగ్ మేకర్ అనే ఒకటి పేరు తెచ్చుకోవాలి. మన వల్లనే మన ఓట్ల వల్లనే వేరే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది అనేది జనాల్లో కొంతమంది చెప్తున్నారు, మన ఫ్యాన్స్లో అంటున్నారు. కాబట్టి అంటే కలిసికట్టుగా పోటీ చేస్తేనే ఇప్పుడు అధికారంలో ఉన్నాము కూటమి. వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం ఎక్కువ సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలి. దానికి తగ్గట్టుగానే మనకి ఇంకా ఎక్కువ సీట్లు రావాలని వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. దానికి తగ్గట్టుగానే ఇటు కోస్తా ఆంధ్ర జిల్లా అయినా ఉత్తరాంధ్ర జిల్లాలో అయినా జనసేనకి ఎక్కడైతే పట్టుందో ముఖ్యంగా ఆ ఏరియాల్లో ఎక్కువ సీట్లు అంటే నిలబడడానికి కంటెస్ట్ చేయడానికి కోరుకుంటున్నట్టు ఇప్పటి నుంచే తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో కొంచెం జనసేనకి హవా ఎక్కువ ఉంది, కోస్తా ఆంధ్రలో కూడా జనసేనకి హవా ఎక్కువ ఉంది. ఇక అక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచింది కాబట్టి రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడే ఎక్కువగా సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి పావులు కదుపుతారు. ఆయన కోరుకున్నట్టు అభిమానులు కోరుకున్నట్టు జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నట్టు మరి రాజకీయ చతురత ఇప్పటికే ఆయన ప్రదర్శించారు. ఎలాగైనా అంటే 100% స్ట్రైక్ రేట్ క్రియేట్ చేశారు. సో మరి వచ్చే ఎన్నికల్లో కూడా మరి ఇంకొన్ని సీట్లు అంటే అప్పుడు డిలిమిటేషన్ ద్వారా 225 సీట్లు అవుతాయి కాబట్టి 175 సీట్లు మరి వీరికి దాదాపు 80 సీట్ల నుంచి 75 సీట్ల నుంచి 100 సీట్లు వస్తాయా, మరి పోటీ చేయడానికి ఇస్తారా, మరి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, మరి ఏంటి అని ఇప్పటి నుంచే కొంతమంది చర్చించుకుంటున్న పరిస్థితి. ఏదేమైనా కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. మరి అప్పటి వరకు మరి కూటమి ఇలాగనే కలిసి ఉంటారా, వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికలకి మరి విడిపోతారా ఏంటి మరి చూద్దాం.